మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసే మిమ్మల్ని నవ్వించడానికి మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. మనం ఏ పని చేసినా అదే కరెక్ట్. ఎంతో కాన్ఫిడెంట్ గా ఇలా రాంగ్ రూట్ లో ఎలా వస్తుందో చూడండి. ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక. ఇలా నీళ్ళల్లో స్కూటీని స్టార్ట్ చేయడానికి ఇంత కష్టపడుతూ ఉంటే కనీసం కాలు కూడా కింద పెట్టకోకుండా ఎలా కూర్చుందో చూడండి. అందుకే ఇలా జరిగింది. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. ఇలా యాక్సిలేటర్ ను ఇలా పట్టుకుని స్టార్ట్ చేయాలి అని చెప్పారు. అందుకే అన్నమాట ఇలా వెళ్తుంది. అరే ఎవర్రా అక్క డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇలా రోడ్డు మధ్యలో చెట్టు నాటింది ఎవరు? జస్ట్ కొద్దిసేపే 1 గంటలో స్టార్ట్ చేసేస్తుంది. ఒక సైడ్ ఇలా రోడ్డు పైన వ్లాగ్ చేస్తున్నారు. మరి ఈ పక్క అక్క యమ ఫాస్ట్ గా వచ్చి ఇలా ఢీకొట్టింది. మరి అక్కదే పై చెయ్యి, అందుకే ఇలా దబాయిస్తుంది. దీన్ని ఇక్కడితో ఆపేయచ్చుగా. పాపం అక్కోళ్ళ డ్రైవింగ్ చూసి ఏనుగు చాలా భయపడినట్లుగా ఉంది. అందుకే ఇలా ముందు జాగ్రత్త చర్యగా ఇలా లోపలికి వెళ్తుంది. స్కూటీని నడిపేటప్పుడు ఇలా టర్న్ తీసుకోవాలి అంటే ఇలా లేచి మరి ఇలా టర్న్ తీసుకోవాలన్నమాట. ఎంత భారీ అవమానం బాహుబలి మిసెస్ దేవసానికి కూడా జరగలేదు. మహానుభావుడు ఎంతో ఆనందంగా ఇలా గర్ల్ ఫ్రెండ్ చేతిలో బైక్ పెట్టాడు. అందుకే ఇలా సంతోషంగా వెళ్తున్నాడు. నేచర్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇలా వాటర్ తో ఫేస్ వాష్ తెగ చేసేస్తుంది. కానీ పాకెట్ లో ఉన్న ఫోనే మరిచింది. రోడ్డు మీద కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా స్కూటీ నడపవచ్చు. స్కూటీని ఇలా స్టాప్ చేయాలన్నమాట. ఇలానే నా ఆలోచనలు ఎవరికీ అర్థం కావట్లేదు. ఎంతో ఆనందంగా ఇలా స్కూటీలో వెళ్తున్నారు. A few moments later. అర్రెర్రె స్కూటీ ఎక్కడుందక్కో? ఓహోహో వాటర్ వాషింగ్. సరే సరే సరే. ఇంకా స్కూటీని కూడా టచ్ కాలేదు. మరి యుద్ధానికి సిద్ధం అన్న రేంజ్ లో ఇలా వార్ స్టార్ట్ చేసింది. నేను ఎప్పుడు వీడితో గొడవ పడ్డాను? ఎప్పుడు గొడవ పడ్డాను? గొడవ పడ్డానికి వీడు నాకేమైనా ఈక్వల్ అయినోడా? నడి రోడ్డు పైన స్కూటీని తిప్పడానికి తెగ కష్టపడుతుంది. జరా చెట్టు జాగ్రత్త అక్కో. ఇది స్టాండ్ ఇది స్టాండ్. ఇది ఎలా చేశానో నాకు తెలీదు. వాట్ అ బ్రెయిన్. నీకు బ్రెయిన్ ఉందా? ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియోను కంటిన్యూ చేయండి. నార్మల్ రోడ్డులోని ఇలా నడుపుతున్నారు. మరి ఇలాంటి రోడ్డు అంటే మనోళ్ళు టాలెంట్ చూపిస్తారు. ఎంతో ముందు జాగ్రత్తగా ఇలా ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నారు. బాగానే ఉంది, కానీ ఎలా పెట్టారో చూడండి.
हेलमेट तो उल्टा के पीछे ఇలా రోడ్డుపై వెళ్తూ వెళ్తూ అక్కకు ఏదో గుర్తుకొచ్చినట్లుగా ఉంది, అందుకే ఇలా వెళ్తుంది. స్కూటీతో అక్క టాలెంట్ చూపిస్తుంది. మీ స్నేహితుని దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి రోయ్. ఓహో, చేత్తో కాకుండా డోరును ఇలా కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. రోడ్డుకు అడ్డంగా ఇలా మధ్యలో వెళ్తే ఇలాగనే ఉంటుంది. అర్రెరే, అక్క ఇట్లా కూడా స్కూటీ నడపవచ్చా? ఇది ఇంకా మామూలు టాలెంట్ కాదు, వేరే లెవెల్ టాలెంట్. ఎలా ఢీ కొడుతున్నారో చూడండి. ఈ అక్క కష్టం పగవాడికి కూడా రాకూడదు. స్టార్ట్ చేయడానికి తెగ కష్టపడుతుంది. ఎంతో జాగ్రత్తగా మెల్లగా ఇలా స్కూటీని డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు. మరి అక్క ఇలా శక్తిమాన్ లెవెల్లో ఇలా ఎంట్రీ అయ్యింది. చాలా సేపటి నుండి తెగ కష్టపడి ఇలా క్లీన్ చేస్తుంది. కనీసం కొంచెం కూడా క్లీన్ కావడం లేదు. దీనికి కారణం మాకు కూడా టాలెంట్ ఉంది, బుల్లెట్ బండిని బుల్లెట్ లాగా నడపాలి అని ఇలా కి తీసుకొని ఇలా స్టార్ట్ చేసింది, అంతే. ఇవి కదా తెలివితేటలు అంటే. ఫ్రిడ్జ్ లో బౌల్ పెట్టారు కానీ మూత పట్టలేదు, అందుకే ఇలా పెట్టేశారు. డైరెక్ట్ గా ఇలా షాప్ లోకి స్కూటీని తీసుకుని వచ్చాడు. త్రిబుల్సీ స్కూటీలో వెళ్ళొద్దంటే మరి ఇలా నలుగురు కూర్చొని ఎంతో జాలీగా ఎలా వెళ్తున్నారో చూడండి. ఈ వీడియో చూడడానికి ఫన్నీగానే ఉండవచ్చును. బైక్ లో వెళ్ళేటప్పుడు జర మెల్లగా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. మీతో పాటు మీ ఎదుటి వాళ్ళ లైఫ్ మీ చేతుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.